అందరికీ నమస్కారం. మన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఈ రోజు నుంచి నాగోబా జాతర అయితే ప్రారంభం అవుతుంది. అయితే ఈ సందర్భంగా ఏంటంటే నేను ఎప్పటి నుంచో పోయిన సంవత్సరం కూడా నాగోబా జాతరకు ఒకసారి పోయేద్దాం, మన దగ్గరనే కదా, నిర్మల్ నుంచి ఆదిలాబాద్ ఎంత దూరం, పోయేద్దాం ఒకసారి అనుకున్నా, కానీ కుదరలేదు. ఇప్పుడు ఏంటంటే నాకు లక్కీగా జనసేన జెండాతో పాటు వెళ్ళే అవకాశం అయితే నాకు వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అని అంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఆదివాసీలు అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఎందుకంటే చాలామంది నాయకుల కంటే కూడా ఆదివాసీల కోసం ఎక్కువగా కష్టపడుతుంది, వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే. అలాంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన జెండాతో వెళ్ళే అవకాశం నాకు రావడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో మనం జాతర విశేషాలు అయితే చాలా మాట్లాడుకోవాలి, వెళ్తూ మాట్లాడుకుందాం. ఆ గుడి దగ్గర ఉండి కూడా కొన్ని విషయాలు మాట్లాడేది ఉంది. సో అక్కడ కలుద్దాం, ఓకేనా? జై జనసేన, జై తెలంగాణ. ప్రజెంట్ మనం ఇంద్రవెల్లి మండలం ముత్నూరులో ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అన్నట్టు కేస్లాపూర్కి. ఇప్పటికైతే ఇలా నడుస్తుంది తెలంగాణలో. అటు ఇటు మంచిగా ఫ్లెక్సులు పెట్టుకున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ వాళ్ళు. నెక్స్ట్ టైం మాత్రం మన జనసేనది కూడా ఫ్లెక్సీ ఉండాలి ఇక్కడ. అరే పార్కింగ్ ఇంత దూరం పెట్టారు, ఇడికెళ్ళి 1 కిలోమీటర్ ఉంటుంది బై వాక్. ఓకే, వచ్చేసింది కేస్లాపూర్ జాతరకి మన జనసేన జెండా. వెహికల్స్ అయితే మస్తు వచ్చినాయి. ఈ సైడ్ అన్నీ బైక్ పార్కింగ్, ఆ సైడ్ మొత్తం కార్ పార్కింగ్. చలో రైట్, ఇప్పుడు మనం ఈ హెల్మెట్ అండ్ స్వెటర్ లాకర్ రూమ్ ఉంటే అక్కడ పెట్టేసి టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఎంత దూరమో మనకు కూడా తెలియదు. రైట్.
ఈ రోజు మనం నిజంగా కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని దర్శించుకోవడం నిజంగా మన అదృష్టమే. ఎందుకంటే చాలా పెద్ద చరిత్ర ఉన్నది ఈ ఆలయానికి. ఇప్పుడు రాబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో మన జనసేన అభ్యర్థులు ఎక్కువ మంది గెలవాలని చెప్పేసి నేను ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకుందామని వచ్చిన. నిజంగా కేస్లాపూర్ నాగోబా దేవాలయం చాలా అంటే చాలా బాగుంది. వెల్కమ్ టు నాగోబా టెంపుల్ అనే కేస్లాపూర్ విలేజ్. బ్రో ఇంతకు ముందు నుంచి చూస్తున్నా మిమ్మల్ని, చాలా వీడియోస్ తీస్తున్నారు కదా. అవును, మన టెంపుల్ మన నాగోబా దేవాలయం గురించి నేను ఒక వీడియో చేద్దామని వచ్చిన. అయితే చూసి దూరం నుంచి చూసి మీ దగ్గరకు వచ్చినాం. అయితే మేము కూడా జన సైనికులమే. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు ఈ రోజు ఎలాగైతే ఇంత మంచి వీడియోస్ తీయడానికి మా టెంపుల్ కి గిరిజన టెంపుల్ కి వచ్చిర్రో, పవన్ కళ్యాణ్ సార్ కూడా వస్తే చాలా హ్యాపీగా ఉంటదన్న. సో ప్రసాదం తీసుకుందాం. ఎంత? లడ్డు ప్రసాదమా ఇంకా ఏమన్నా ఉంటాయా? లడ్డు ప్రసాదం ఎంత? 50యా? 50కి 2. ఓకే, 2 కావాలా? ఎక్కడ? ఓకే, రైట్. క్యాలెండర్లా ఎంత కోటి? క్యాలెండర్ 50కి ఒకటా? ఓకే, సో 50 రూపాయలకు 2 లడ్డూలు. ఇంకేమున్నాయి క్యాలెండర్లో? స్టిక్కర్స్ కూడా ఉన్నాయా? పెన్స్ కూడానా? పెన్స్ ఏంది మీరు తయారు చేసిందా? శ్రీ నాగోబా దేవస్థానం, ఓకే, కేస్లాపూర్. ఇవి మీరు తయారు చేసినాయేనా పెన్నులు? ఓకే, కీ చైన్ కూడా. జై శ్రీ నాగోబా. ఓకే, నైస్. ఎంత కోటి ఇది? 20. ఇది పెన్ను 10 రూపాయలకు ఒకటి. క్యాలెండర్ మాత్రం 50. ఓకే. మందిరం నుండి గోవాడికి వెళ్ళుటకు దారి. గోవాడ అంటే గోవాడ. కొబ్బరికాయల దుకాణాలు. గోవాడ ఏంది? గోవాడ అంటే ఏమైనా పెద్ద కట్టారు రౌండ్గా ఆడికేడికి. వంటలు చేసుకుంటారేమో. ఇవన్నీ పొయ్యిలు ఉన్నాయి, లైన్గా పొయ్యిలు. నాకు తెలిసి ఇక్కడే వంట చేసుకొని అన్నం తిని దర్శనం చేసుకొని రిలాక్స్ అవుతారు అనుకుంటా. కుండలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ మరి మేస్రం వంశస్థులు అనుకుంటా. ఈయన మంచిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇక్కడ పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు.
ఈ సాయంత్రం అయింది, ఈ టైంలో మంచి ఛాయ్ తాగితే మజా ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఛాయ్ దొరికింది. శ్రీ నాగోబా వనం కేస్లాపూర్. పోయేద్దాం ఒకసారి లోపలికి. వనం ఇట్లా ఉంది. ఓం నమ శివాయ. వనంని సరిగా మెయింటెనెన్స్ అయితే చేస్తలేదు, నీళ్లు పడతలేదు సరిగా, మొత్తం ఎండిపోయింది. పవన్ కళ్యాణ్ అన్నగారు, ప్లీజ్ మీరు ఒకసారి మా ఆదివాసీల ఆరాధ్య దైవం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా దేవాలయం, ఇక్కడికి మీరు వస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ వీడియో చేసిన. ఇది నిన్న జాతర స్టార్ట్ అయింది, ఇంకొక 3-4 రోజులు ఉంటుందేమో ఈ జాతర. మీకు ఇక్కడికి వీలు కాకపోయినా సరే త్వరలో మేడారంలో సమ్మక్క సారక్క జాతర అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడికన్నా మీరు రావాల్సిందిగా ఒక జన సైనికుడిగా కోరుకుంటున్నా. నేనే కాదు ఈ రిక్వెస్ట్ చేసేది, ఇక్కడ అనుకోకుండా కొంతమంది కూడా జనసేన పట్ల కానీ మీరంటే అభిమానం ఉన్నోళ్ళు కానీ చాలామంది కలిసి వాళ్ళు కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు మీరు వస్తే బాగుంటుంది ఇక్కడికి అని. ఎందుకు నేను ఈ రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీకు ఆదివాసీలు గిరిజనులు ఎక్కడున్నా సరే, అది ఆంధ్రప్రదేశ్లో ఉండని, తెలంగాణలో ఉండని, యావత్ దేశంలో ఎక్కడున్నా సరే మీరు ఆదివాసీలకు ఇచ్చే ఇంపార్టెన్స్, ఆ గౌరవం, ఆ విలువ అంతా ఇంత కాదు. ఎందుకంటే మేము చూస్తున్నాం ప్రత్యక్షంగా మీ పరిపాలన ఎట్లా ఉంది, ఆదివాసీలకు ఎలాంటి అభివృద్ధి ఫలాలు మీరు అందిస్తున్నారో మేము చూస్తున్నాం. కాబట్టి ఈ వీడియో చేస్తున్నా, మీరు రావాల్సిందిగా కోరుతూ. ఇంకొకటి ఏంటంటే, నేను ఇట్లా మీకు డైరెక్ట్గా వీడియో చేసేంత ధైర్యం ఎందుకు చేసినానంటే, మీరు నాలాంటి సామాన్యుడు చెప్పినా వింటారు అనే నమ్మకం నాకు ఉంది. ఎందుకు అనంటే దానికి కారణం కూడా మీరే, మీరు ఇచ్చిన భరోసానే, మీరు ఇచ్చిన నమ్మకమే అది కూడా. ఎందుకు అనంటే, మీరు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పినా అంతే సీరియస్గా తీసుకుంటారు, చిన్న స్థాయిలో ఉన్నోళ్ళు కార్యకర్త సామాన్యుడు చెప్పినా కూడా అంతే సీరియస్గా తీసుకొని మీరు వింటారు. కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి అయితే సాహసించిన. దాని కారణాలు కూడా చాలా ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను కూడా ఈ వీడియో ద్వారా మా ఆదివాసుల కోసం మీరు ఇక్కడ మేడారం జాతరకు కానీ లేదంటే మా నాగోబా జాతరకు కానీ విచ్చేస్తారని చెప్పేసి సామాన్య నిర్మల్ జనసేన కార్యకర్తగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. జై జనసేన, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్. అదిగో నా బండి జనసేన జెండా రెపరెపలాడుతుంది. బండి లోపలికి అలవ్ ఉంటుందేమో అనుకున్నా కానీ లోపలికి అలవ్ లేకపోయేసరికి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను. చలో రైట్, మన జనసేన జెండా కూడా రెపరెపలాడుతుంది మంచిగా గాలికి. వెళ్దాం. ఇక ఏం తీసుకోలేదు, ఒక 2 ప్రసాదం అంటే లడ్డూలు తప్ప ఇంకేం తీసుకోలే. అమ్మా, ఒక దాదాపు 1 కిలోమీటర్ దాకా నడిచిన అనుకుంటా. రైట్, చలో రైట్. జై జనసేన, జై ఆదివాసీ, జై తెలంగాణ.